డియర్ స్టూడెంట్స్, జిఎఫ్టిఏ సిరీస్లో భాగంగా ఇంకొక జిఎఫ్టీతో మేము ముందుకు వచ్చాను. అదే జేఎన్యూ ఢిల్లీ అనమాట. సో జేఎన్యూ ఢిల్లీ కూడా మనకి కొన్ని బీటెక్ బ్రాంచెస్ ఆఫర్ చేస్తూ ఉంది. జిఎఫ్టీఏ కిందకి వస్తుంది, మీకు జోసా కౌన్సిలింగ్లో ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని చూడండి. ఎందుకు జిఎఫ్టిఎస్ మీరు చూస్తున్నా చూడకపోయినా చెప్తున్నానంటే, చెప్పే కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా కొంత ఇక్కడ ఫీజు తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్ కొంత మీరు కష్టపడినట్లయితే, కొంత మీరు ప్యాకేజ్ తెచ్చుకున్నట్లయితే స్కిల్స్ నేర్చుకొని మీకు రేపు బ్యాక్గ్రౌండ్ బాగుంటుందన్నమాట. జేఎన్యూ అంటే రేపు ఫారెన్ పోయినా, ఎక్కడికి పోయినా, ఏదైనా ఇంటర్వ్యూకి పోయినా కానీ కొంత మంచిగా ఉంటుంది. సివిల్ సర్వీసెస్ మీరు ప్రిపేర్ అయినా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుందన్నమాట మీకు జేఎన్యూ అనగానే. కాకపోతే కొన్ని పాలిటిక్స్ గొడవలు అన్ని చోట్ల ఉంటాయి. మనకి ఎక్కడికి పోయినా గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కొన్ని ఉంటాయి. వాటి జోలికి పోకుండా కొంత మనం బుద్ధిగా చదువుకొని స్కిల్స్ పెంచుకున్నట్లయితే రేపు హాఫ్ క్యాంపస్లో వెళ్ళినా మీకు కాలేజీని చూసి మెరిట్ స్టూడెంట్ కాబట్టి మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టే చాలా జిఎఫ్టీస్ ఉన్నాయి మనకి. అన్ని జిఎఫ్టీస్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పటివరకు ఒక 4 జిఎఫ్టీలు చెప్పాను. ఇది 5వ జిఎఫ్టీఐ. సో జేఎన్యూ యూనివర్సిటీ ఢిల్లీ అనమాట. అది కూడా మీకు అడ్వాంటేజ్. సో మీరు అన్నీ చూస్తూ, ఈ వీడియోస్ చూస్తూ కొంచెం లైక్ చేసి, కొంత జేఈ మెయిన్స్ రాసినటువంటి స్టూడెంట్స్కి షేర్ చేసినట్లయితే వీటన్నిటి గురించి కూడా చెప్పబోతాను. సో టైం కొంత ఎక్కువ తీసుకుంటున్నప్పటికీ, కొంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా మెయిన్ జిఎఫ్టీఎస్ చెప్పడానికి కారణం ఏంటంటే, చాలామంది పిల్లలు మనకి జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యి అందరికీ 99% రాదు. కొంత తక్కువ పర్సెంటేజ్ వచ్చినా, కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చినా ఇక్కడ చదువుకొని కొంత మనం మంచి ప్యాకేజ్ తీసుకోవచ్చు. కొంత పూర్ స్టూడెంట్స్కి ఉపయోగపడాలి, కొంత ఫీజు కట్టలేని వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ చేస్తున్నాను. కాబట్టి మీ అందరి యొక్క సహకారం, హెల్ప్ అనేది కావాలి. అండ్ ఎందుకంటే వ్యూస్ కోసం అనేది కాకుండా నలుగురు జాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అన్ని ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీల గురించి చెప్తున్నాను. సో కాబట్టి మీ బంధువుల్లో, మీ ఫ్రెండ్స్లో జేఈ మెయిన్స్ రాసి కొంత పర్సంటేజ్ తక్కువ వచ్చిన వాళ్ళకి కూడా ఈ జిఎఫ్టీఎల్, ట్రిపుల్ ఐటీస్ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి చెప్పండి, పంపండి. ఆలస్యం చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాము. అంటే మీకు ఎవరికైనా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. కొంత పెయిడ్ మెంటర్షిప్ అనేది ఇస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ మన గైడెన్స్లో చాలా కాలేజ్లో జాయిన్ అయ్యారు. కాబట్టి మీకు కూడా అవసరం ఉందనుకుంటే ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే మీకు ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తా ఉంటాను అనమాట. ఎందుకంటే ఈ రోజున పేరెంట్స్ స్కూళ్ళల్లో దాదాపు లక్షల రూపాయలు కడతా ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళకి చదువు వచ్చినా రాకపోయినా మార్కులు వేయటం, స్టూడెంట్స్ని ఒక భ్రమలో పెట్టడం, పేరెంట్స్ని ఒక భ్రమలో పెట్టడం, బట్ రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాళ్ళు సక్సెస్ కాలేకపోవటం. దీనికి అంతటి కారణం ఏంటంటే ఒరిజినల్ యాప్టిట్యూడ్ పిల్లల్లో ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవట్లేదు అనమాట ఎక్కడ కూడా. దానికోసమే మన యూట్యూబ్ ఛానల్ పెట్టిన రోజు నుంచే ఎంతోమంది స్టూడెంట్స్కి ఇక్కడ చూసుకొని ఎంతోమంది స్టూడెంట్స్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసుకుంటూ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకుంటూ వారికి ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నారనమాట. ఇది మనకి 8th క్లాస్ అండ్ అబోవ్ నుంచే మనం టెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఆన్లైన్లో ఇంటి దగ్గర ఉండి ఎగ్జామ్ రాసుకోవచ్చు. మొబైల్లో, ట్యాబ్లో, ల్యాప్టాప్లో, డెస్క్టాప్ మీద రాయొచ్చు. ఒక 1 అవర్ మీ పిల్లల్ని నాకు ఇచ్చినట్లయితే ఆన్లైన్లో వారికి ఎగ్జామ్ కండక్ట్ చేసి వారికి ఒరిజినల్ నాలెడ్జ్ ఎక్కడుంది, ఒరిజినల్ స్కిల్స్ ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళు మనం గైడ్ చేయొచ్చు. రేపు వాళ్ళకి స్ట్రెస్ లేకుండా వారి యొక్క స్కిల్స్ ఆధారంగా వాళ్ళ కెరియర్ని మనము బిల్డ్ చేయొచ్చు. కాబట్టి అటువంటి వారు ఎవరైనా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఒక 2500 అనేది ఆన్లైన్ టెస్ట్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను మీ పిల్లలతో మాట్లాడతాను, మీతో కూడా మాట్లాడి కొంత గైడెన్స్ అనేది ఇస్తాను అనమాట. ఐఐటీ ఫౌండేషన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. మీ బాబు ఎంతవరకు రాగలుగుతాడు, ఎంత పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక ఆలస్యం చేయకుండా జేఎన్యూ గురించి మీకు చెప్తాను. సో జేఎన్యూ మనకి న్యూఢిల్లీలో ఉంది. 1969లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. గవర్నమెంట్ యూనివర్సిటీ అనమాట. ఇక్కడ బీటెక్కే కాకుండా అదర్ బ్రాంచెస్ ఉన్నాయి. కొంత ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, చూసుకోండి. అయినప్పటికీ కూడా ఇది చాలా ర్యాంకింగ్స్ తీసుకున్నట్లయితే చూసుకోండి, 10th ఉందన్నమాట. యూనివర్సిటీ లెవెల్ ర్యాంకింగ్ చాలా బాగుంటుంది. ఆఫ్ ర్యాంకింగ్ 9 వచ్చేసింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి 13 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి. ఇది క్యాంపస్ ఇలా ఉంటుంది మీకు, జేఎన్యూ ఢిల్లీ క్యాంపస్. ఏమైనా దూరం అనుకోవద్దండి. మంచిగా మీకు ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. ఫ్లైట్ అయితే గంట 40 నిమిషాలు, గంటలో వెళ్ళిపోవచ్చు అనమాట. కట్ ఆఫ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 years డిగ్రీ తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా ర్యాంక్ ఓపెన్ కేటగిరీ అయితే 31,000 వచ్చిందనమాట. ఓకేనా. ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే మనకి 5,000 వరకు వచ్చింది. అండ్ ఓబీసీ, ఎన్సీఎల్ తీసుకున్న 11,000, ఎస్సీ ఎస్టీ తీసుకుంటే 31,000 వచ్చింది. ఎస్సీ తీసుకున్నట్లయితే 6,000 వరకు వచ్చింది అనమాట. చూసుకోండి, ఇది మీ కట్ ఆఫ్, మీ కేటగిరీ కట్ ఆఫ్ అనమాట. అది ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంకు. ఓకేనా. చూసుకోండి, ఇది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఆల్ ఇండియా ర్యాంకు. సో ఆల్ ఇండియా కోటాలో మీ కేటగిరీకి సంబంధించినటువంటి ర్యాంక్ అనమాట. ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకు చూసుకోండి.
ఓకేనా? క్లోజింగ్ ర్యాంక్ ఎస్టీలో తీసుకుంటే 35,000, ఎస్సీలో తీసుకుంటే 7,000, ఓకే. ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 6,000, అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో 41,000 వచ్చిన ఈసీ వచ్చిందనమాట గవర్నమెంట్ కాలేజీ. నెక్స్ట్ ఇక్కడ ఫీజు కనుక తీసుకున్నట్లయితే మీకు 75,000 పర్ సెమిస్టర్ అవుతుంది అనమాట. 75,000 వరకు అవుతుంది. ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫ్రీ, ట్యూషన్ ఫీజు ఫ్రీ. అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇన్కమ్ 1,00,000 to 1,00,000 లోపు ఉన్నట్లయితే మీకు ఫ్రీయే. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అండ్ 1 to 5 lakhs అంటే 2/3 అనమాట. కాబట్టి ఈ కేటగిరీలోకి వచ్చిన వాళ్ళకి ఉపయోగపడాల ఉద్దేశంతో ఈ వీడియో చేశారు. కాబట్టి చూసుకోండి, 75,000 వరకు ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కొంత మనం గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్నప్పుడు మన వైపు నుంచి కూడా మనకు కష్టం ఉండాలి. సో ఇక్కడ 11 lakh ఒక అబ్బాయికి వచ్చింది, 8.5 lakh వచ్చింది, 6.5 lakh, 4.5 lakh వచ్చింది. ఇవే కాకుండా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బీటెక్లో ఒకసారి హయ్యెస్ట్ ఆన్ క్యాంపస్ 16 లక్షలు వచ్చింది. హయ్యెస్ట్ ఓవరాల్ ప్యాకేజ్ హాఫ్ క్యాంపస్ అనమాట. వాడు బయట ట్రై చేసిండు. బయట ట్రై చేస్తే 33 లక్షలు కొట్టాడు. ఎందుకంటే కాలేజీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంత వాడంతో వాడు స్కిల్స్ తీసుకున్న ఇచ్చాడనమాట. యావరేజ్ ప్యాకేజ్ 11 lakhs ఉంది. చూశారు కదా మరి జేఎన్యూ గురించి. ఓకే. ఈ కంపెనీస్ అనేవి మనకి జేఎన్యూని విజిట్ చేస్తూ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్. అలానే మనకి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ మన కర్ణాటక, జార్ఖండ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కొంత తక్కువ ఫీజులో అయిపోతుంది, మనకి చదువుకోవచ్చు. కొంత మన వైపు నుంచి కూడా రెస్పాన్సిబిలిటీగా చదువుకున్నట్లయితే పేరెంట్స్గా బడ్డను తగ్గించిన వాళ్ళు అవుతాం, రేపు మంచిగా సెటిల్ అవుతాం అనమాట. కాబట్టి ఈ కాలేజ్ నెగ్లెక్ట్ చేయకండి. సో ఇది స్టూడెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక జిఎఫ్టీతో మీ ముందుకు వచ్చి ఆ జిఎఫ్టీ వివరాలు చెప్తాను. మీరు చేయవలసిందల్లా కొంత మీ బంధువుల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా జేఈ మెయిన్స్ రాసి కొంత ర్యాంక్ తక్కువ వచ్చినట్లయితే, ఈ ర్యాంక్ దగ్గరగా ఉన్నట్లయితే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి. సో వాళ్ళు రేపు ఆ కాలేజీలో జాయిన్ అయ్యి కొంత చదువుకొని రేపు భవిష్యత్తులో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే చాలామంది ఇక ఎంసెట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ వాటికే చూస్తుంది. ఎంసెట్ కాలేజ్ కూడా మంచియే, బట్ జేఈ మెయిన్స్ టార్గెట్గా ఎప్పటి నుంచో పాపం వాళ్ళు 6th క్లాస్ చదువుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కాలేజ్లో చదివినట్లయితే కొంత బ్రెయిన్ అనేది కూడా మెచ్యూర్ అవుతుంది. వేరే స్టేట్ పోయినప్పుడు కొంత తెలుసుకోగలుగుతారు. ఢిల్లీ రాజధాని కాబట్టి అక్కడ ఎట్లా ఉంది అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొక జిఎఫ్టీతో ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.